గాడ్ ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో సువార్త ప్రకటింపవలన భారముతోనూ రక్త సంబంధాల కొరకు మొరపెట్టు భారముతోనూ తృప్తిపడక ప్రతి విశ్వాసి భక్తిలో అభివృద్ధి చెంది క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుట కొరకు ప్రార్థించవలెను. ఈనాడు అనేక మంది రక్షించబడుచున్నారు, కానీ సరైన ఆధ్యాత్మిక పోషణ కాపుదల లేనందున భక్తిలో వెనుకకు జారిపోచున్నారు. నూతనముగా జన్మించిన బిడ్డ ఎలాగూ సంరక్షించబడి పెంచి పెద్ద చేయబడవలసి ఉన్నదో, అలాగే మరుజన్మ పొందిన ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా దేవుని వాక్యం అనే పాలతో పోషించబడును. ప్రార్థన, విశ్వాసము, దేవుని బిడ్డల సావాసంలో ఎదిగి క్రీస్తు సారూప్యం పొందవలసి ఉన్నది. ఆత్మలను రక్షణలోనికి నడిపించే ఒక సువార్థికుడు లేక ఒక సంఘ కాపరి ఆ ఆత్మలు సంపూర్ణులు కావాలని భారంతో ప్రార్థిస్తూ, ప్రేమతో హెచ్చరిస్తూ, కన్నీటితో బుద్ధి చెప్పుచు, అన్ని విషయంలో మాదిరిగా ఉంటూ, వాక్యం అనే పాలతో బలమైన ఆధ్యాత్మిక ఆహారంతోనూ పోషించవలసి ఉన్నది. రక్షించబడిన ప్రతి వ్యక్తిని సంపూర్ణునిగా చేయవలసి ఉన్నది. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ వాక్యం కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28లో పౌలు చెప్పినట్లుగా చూడగలము. బిడ్డలను కనుటకు తల్లి ఎలాగూ ప్రసవ వేదన పడవలెనో, అలాగే సువార్త ద్వారా ఆత్మలను కనుటకు ఆత్మల జాలరి ప్రసవ వేదన పడవలను. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అయిన పౌలు తాను సంపాదించిన ఆత్మలు పరిపూర్ణులై క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలని వారి విషయమై మరలా ప్రసవ వేదన పడుచున్నానని అంటున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ ఎందేర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని గలతీయులకు రాసిన పత్రిక 4:19లో చూడగలం. కనుక మనము ఆత్మను రక్షించబడాలని, రక్షించబడిన ఆత్మ క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలని ఆశ కలిగి వేదనతో ప్రార్థించాలి. అంతేకాదు, మొదట ప్రభువా, నాలో నీ సారూప్యం కనబడిని అని వేదనతో ప్రార్థించాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది. ఈ వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఇతరులకు మంచి మాదిరి చూపినట్లుగా చూడగలం. ఈ లోకంలో క్రైస్తవుని యొక్క అంతిమ గురి క్రీస్తుని పోలి జీవించుట అని గుర్తించాలి. మనలోని పాత స్వభావం పూర్తిగా నశించి క్రీస్తు యేసు స్వభావం సంపాదించుకుని